కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ ఎమ్మెల్యేలకే కొన్ని నియోజకవర్గాల్లో దిక్కుతో వచ్చిన పరిస్థితి ఉంది. సో కాబట్టి ఈయన ఎమ్మెల్యే కాదు కాబట్టి మరి ఈయన ఇబ్బంది పడటంలో మరి ఆశ్చర్యం ఏం లేదు. సరే, ఈ అంశాలన్నీ పక్కన పెడితే ఇప్పటికీ కూడా పాత కేసులు వెంటాడుతూ ఉన్నాయి. అంటే పాత కేసులు అంటే జనసేన పార్టీ కోసం ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద ఆ పార్టీ సంబంధించిన అధినేత దిష్టిబొమ్మలో దగ్ధం చేసినటువంటి ఒక కేసులో ఈ అంశంలో ఈయన మీద కేసు నమోదైంది. అంటే దిష్టిబొమ్మను దగ్ధం చేస్తే ఈయన ఏదో దాడులు దౌర్జన్యాలు చేశాడు. సాధారణంగా ఈయన ఒక వ్యాపారవేత్త, ఎవరి మీద ఇప్పటి వరకు కూడా ఎలాంటి కాంట్రవర్సీ మాటలు కానీ కాంట్రవర్సీ పనులు కానీ పోయినటువంటి పరిస్థితి లేదు. ఈయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, అందరితో పాటు ఈయన అందరితో అనుబంధంగా ఉండేటువంటి వ్యక్తే. కానీ ఇప్పటి వరకు ఈయన మీద ఎలాంటి ఫ్యాక్షన్ నేపథ్యం కానీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకి ఈయన పాల్పడ్డాడు అనేటువంటి ఎలాంటి కేసులు ఈయన మీద ఇప్పటి వరకు లేవు. అయితే ఇప్పుడు ఈయన మీద సంబంధించి ఈయన కోర్టుకు హాజరయ్యారు. ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 13వ తారీఖు 7వ నెల 2023 సంవత్సరం సత్తెనపల్లి జనసేన పార్టీ సమన్వయకర్తగా ఉన్న బొర్రా వెంకటప్పారావు గారి ఆధ్వర్యంలో మండల కేంద్రమైనటువంటి నకరకల్లు గ్రామంలో జరిగిన ధర్నా కార్యక్రమం సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారని, చెప్పులతో కొట్టారని, బూతులు తిట్టారని ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం